వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. నిన్నటి వరకు సింపుల్ అండ్ క్లాసిక్ లుక్, ఒక సాంప్రదాయ పొలిటికల్ లీడర్ స్టైల్, ఖద్దరు చొక్కా లేదా సింపుల్ ఫార్మల్స్, ఇది మనం రెగ్యులర్ గా చూసే గులాబీ దళపతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు లుక్. కానీ సడన్ గా సీన్ మారిపోయింది. ఆయనలో ఊహించని మార్పు వచ్చేసింది. లుక్స్ నుంచి టాకింగ్ స్టైల్ వరకు, బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రెజెంటేషన్ వరకు అంతా చేంజ్. ఇప్పుడు కేటీఆర్ యంగ్, ఎనర్జెటిక్ అండ్ మోడర్న్ లుక్ తో సరికొత్తగా కనిపిస్తున్నారు. కేటీఆర్ లో కనిపిస్తున్న ఈ సడన్ చేంజ్ ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, టోటల్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక మోస్ట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో అయితే రామన్న ట్రెండ్ సెట్టర్ అంటూ ఆయన ఫ్యాన్స్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అసలు ఇంతకీ కేటీఆర్ లో ఈ సడన్ మార్పు ఎందుకు వచ్చింది? ట్రెండ్ కు తగ్గట్టుగా తన స్టైల్ ను మార్చిన కేటీఆర్ వెనుక ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ ను క్యాచ్ చేశారు కేటీఆర్. లేటెస్ట్ గా ఎల్బీ నగర్ లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ సమావేశం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఈ మీటింగ్ కు కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడమే ఒక సంచలనం. నిన్న మొన్నటి వరకు ఒక టిపికల్ పొలిటీషియన్ ఇమేజ్ తో కనిపించిన రామన్న ఎల్బీ నగర్ మీటింగ్ కు వచ్చేసరికి పూర్తిగా మారిపోయారు. ఆయన వేసుకున్న డ్రెస్, మోడర్న్ హెయిర్ స్టైల్, స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ అంతా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా కేటీఆర్ న్యూ మేక్ ఓవర్ చూసి ఫిదా అయిపోయారు. కేవలం లుక్ మాత్రమే కాదు, అక్కడ ఆయన మాట్లాడిన తీరు, స్పీచ్ డెలివరీ కూడా గతంలో పోలిస్తే మరింత దూకుడుగా, స్పష్టంగా కనిపించింది. నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్త యుద్ధంలో ఒక సైనికుడితో సమానం. ఒక సైనికుడు ఎట్లా అయితే తన దేశాన్ని కాపాడడానికి ఏ రకంగానైతే వీరోచితంగా కొట్లాడతారో, మీరు కూడా మాకంటే ఎక్కువ క్షేత్రంలో కొట్లాడేది మీరు, తలపడేది మీరు, బూత్ స్థాయిలో నిలబడేది మీరు, పార్టీ కోసం ప్రచారం చేసేది మీరు. అందుకే మీ దగ్గర సమాచారం ఉంటే, మీ దగ్గర సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్పకుండా ధీటుగా అవతల పార్టీని తిప్పికొట్టవచ్చు. మీరు మన ప్రభుత్వ హయాంలో చేసిన పథకాలు, ఉదాహరణకి కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన పథకం ఉండేది. ఆ కేసీఆర్ కిట్ ని ఏ రకంగా, ఇది ఎక్కడ పెడతారా, కేసీఆర్ కిట్ ని ఏ రకంగా మరి ఆనాడు మనం అమలు చేసినామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అమలు చేసాం మనం కేసీఆర్ కిట్ ని? అసలు కేసీఆర్ కిట్ ఏంటిది, దాని వెనకాల ఆలోచన ఏంటిది? దాని వెనకాల ఆలోచన ఏంటిది అంటే, పెద్దలు కేసీఆర్ గారు కేబినెట్ సమావేశంలో ఒకరోజు మేమందరం ఉన్నాం, సబితమ్మ, అట్లాగే మన మహమూద్ అలీ గారు, ఇంకా మిగతా మిత్రులందరూ. ఆ రోజు మా అందరితో చర్చ పెట్టినారు. ఏ పేదింటి అమ్మాయి గర్భవతి అయితే, ఆ పేదింటి అమ్మాయి గర్భం దాలిస్తే, కడుపులో బిడ్డ పడితే ఎప్పటిదాకా పనికి, ఇంకా రేపో ఎల్లుండో డెలివరీ అనేదాకా, మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారు, పని చేయాల్సి ఉంటుందని అడిగిన. డెలివరీకి ముందు ఎక్కడి దాకా పని చేస్తారని అడిగింది. అడిగితే కొంతమంది తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చెప్పారు. సార్ నెల రోజుల దాకా చేస్తారని కొంతమంది, 2 నెలల ముందు దాకా చేస్తారని కొంతమంది. కాదు సార్, కొన్ని సందర్భాల్లో అయితే రేపు తెల్లారి డెలివరీ అనగా కూడా ముందు రోజు దాకా కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి డెలివరీ అయిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, కార్యకర్తల పాత్ర ఎలా ఉండాలి, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశాలపై చాలా క్లారిటీగా, ముక్కుసూటిగా మాట్లాడారు. ఈ మీటింగ్ కేవలం ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ లా కాకుండా కేటీఆర్ పర్సనల్ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ఒక లాంచింగ్ ప్యాడ్ లా మారిపోయిందనే చర్చ నడుస్తోంది. రాజకీయ పార్టీ అన్నాక ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక బలమైన లీడర్ కావాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే ఎన్నికల లక్ష్యంగా సరికొత్త ప్లాన్స్ రచిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ వేస్తున్న స్కెచ్లను యాజ్ ఇట్ ఈజ్ గా గ్రౌండ్ లోకి తీసుకెళ్లే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్నారు. ఇందులో భాగమే ఈ యూత్ సెంట్రిక్ మేక్ ఓవర్. ప్రస్తుతం ఓటింగ్ శాతంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లో జెన్జీ అంటే నేటి తరం యువత అత్యంత కీలకం. ఒక యువతను సాంప్రదాయ రాజకీయ మాటలతో, పాత పద్ధతులతో ఆకట్టుకోవడం కష్టం. అందుకే కేటీఆర్ తన రూట్ మార్చారు. ఈ మధ్య కాలంలో ఆయన జెన్జీ యువతతో, కాలేజ్ స్టూడెంట్స్ తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. అంతేకాదు, రీసెంట్ గా స్కూల్ పిల్లల ప్రశ్నలకు కూడా చాలా ఓపిక్ గా, పిచ్చాపార్టీగా సమాధానాలు చెప్తూ నెక్స్ట్ జనరేషన్ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో లైఫ్ విల్ ఆల్వేస్ గివ్ యూ న్యూ ఆపర్చునిటీస్. ఎవ్రీ సో ఆఫెన్ ఇప్పుడు నీ గోల్ పోస్ట్ ఏంది? మీ అందరిది ఫుట్బాల్ ఆడితే ఇక్కడ గోల్ పోస్ట్ ఉంటుంది, ఇక్కడ గోల్ ఉంటుంది, 2 ఉంటాయి కదా. సో ఆ గేమ్ అయిపోతుంది 45 మినిట్స్లో, 90 మినిట్స్లో అయిపోతుంది. అయిపోయాక యూ హ్యావ్ టు ఫైండ్ అ న్యూ గోల్ పోస్ట్. లైక్ వైజ్ ఒకసారి ఏదైనా అనుకున్నాం, ఫెయిల్ అయినాం అనుకో, ట్రై సంథింగ్ ఎల్స్.
లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్. డోంట్ బీ డిసప్పాయింటెడ్, డోంట్ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మీరు అనుకుంటున్నారు ఏంది ముసలాయన వచ్చి ఏమేమో చెప్తున్నాను. లేదంకుల్. డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. అబ్బో ఇదేదో అయిపోతే ఇంకా నాకు రాదు, మా ఇంట్లో ఏమంటారో, మా పక్కింటోడు ఏమనుకుంటాడో, మా అంకుల్ ఏమంటాడో, మా నాన్నమ్మ ఏమంటుందో అనేటోళ్ళు అంటూనే ఉంటారు. మీరు హృదయం పెట్టి మనసు పెట్టి చదివి దబ్బన రాలేదనుకో, రాకపోతే రాదు, యూ విల్ ఆల్వేస్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. ఓకే, డోంట్ వరీ టూ మచ్ అబౌట్ అకాడమిక్స్, దట్స్ ఆల్ ఐ వుడ్ సే. రాబోయే రోజుల్లో యువతే దేశ భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు అని నమ్ముతున్న కేటీఆర్ వారి థాట్స్ కు కనెక్ట్ అవ్వడానికి తన నడవడిక, మాట, డ్రెస్సింగ్ స్టైల్ మొత్తాన్ని అప్గ్రేడ్ చేసుకున్నారు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరికి నచ్చేలా ఒక మోడర్న్ డైనమిక్ పొలిటీషియన్ గా రీబ్రాండ్ అవుతున్నారు. Education today is not in sync with what is required in the world outside. ఎక్కువ థియరీ ఉంది, ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ అవుట్సైడ్ is not as much. I'll give you an example. జర్మనీ అనే కంట్రీ ఉంటుంది, ఐ థింక్ యూ ఆల్ నో. జర్మనీలో వాట్ ఐ లవ్ అబౌట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దట్ ఇండస్ట్రీలో ఏం కావాలి, ఇవాల్వింగ్ ట్రెండ్స్ ఏంటి. ఇప్పుడు అక్షయ్ ఏఐ ఇంజనీర్ అవుతా అన్నాడు. సో ఏఐలో ఏమవుతుంది తెలుసుకొని స్కూల్స్లో, కాలేజెస్లో అక్కడ దే టేక్ యూ అండ్ గెట్ యూ ఎంప్లాయిడ్ దేర్. ఆ స్కూల్స్లో, ఆ కాలేజెస్లో మీరు దాదాపు ఒక 1.5 2 years అక్కడ పనిచేయాలి. చేస్తే ఏమొస్తుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇట్స్ కాల్డ్ అప్రెంటిస్షిప్. అది లేదు ఇండియాలో. వీ నీడ్ దట్. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సీ చేంజ్. ది సెకండ్ థింగ్ ఐ వుడ్ సే మోర్ ఇంపార్టెంట్లీ ఆర్ కేటీఆర్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి? సూట్ వేసుకొని ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పెట్టుబడులు ఆకర్షించే ఒక గ్లోబల్ లీడర్. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చడంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బైపాస్ రోడ్ల నిర్మాణంతో ఐటీ రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనకంటూ ఒక స్పెషల్ క్లాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే కేవలం క్లాస్ ఇమేజ్ మాత్రమే ఉంటే రాజకీయాల్లో సరిపోదు, మాస్ ఓటర్లకు కూడా అంతే బలంగా కనెక్ట్ అవ్వాలి. అందుకే కేటీఆర్ తన రెగ్యులర్ స్టైల్ ను బ్రేక్ చేశారు. ఇటు ఐటీ ఉద్యోగులకు, అటు గ్రామాల్లోని సామాన్య యువతకు ఇద్దరికి ఒకేలా కనెక్ట్ అయ్యేలా ఒక మిడిల్ పాత్ ను ఎంచుకున్నారు. రామన్న న్యూ లుక్ అంటూ ఇప్పుడు గులాబీ క్యాడర్ అంతా తెగ ఖుషి అయిపోవడానికి కారణం ఇదే. ఆయనలో కనిపిస్తున్న ఈ కొత్త కాన్ఫిడెన్స్ నెక్స్ట్ జనరేషన్ పొలిటికల్ స్టైల్ కు ఒక ఐకాన్ లా మారుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. మారుతున్న తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు మరింత ఈజీగా రీచ్ అవ్వడమే ఈ స్టైల్ చేంజ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోలికను రాజకీయ విశ్లేషకులు తెరపైకి తెస్తున్నారు. ఇటీవలే తమిళనాడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన తమిళ స్టార్ టీవీకే చీఫ్ దళపతి విజయ్ కూడా సరిగ్గా ఇదే రకమైన స్ట్రాటజీని ఫాలో అయ్యారు. పొలిటికల్ పార్టీ పెట్టడానికి కంటే 2 ఏళ్ల ముందు నుంచే ఆయన తన లుక్ అండ్ అప్రోచ్ ను మార్చేశారు. సాంప్రదాయ తెల్ల చొక్కా, లుంగీ వంటి పొలిటికల్ దుస్తుల జోలికి వెళ్లకుండా యువతను, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లను ఆకట్టుకునేలా క్యాజువల్ షర్ట్, జీన్స్, సింపుల్ అండ్ మోడర్న్ హెయిర్ స్టైల్, పవర్ఫుల్ స్పీచ్లతో దూసుకెళ్లారు. கம்பு சுத்திக்கிட்டு இருந்தா எல்லாமே நடந்துருமா? நசன் 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 பேசி பேசி அதை கேட்டு கேட்டு மக்கள் வெறுத்து போயிட்டாங்க. உருப்படியா ஏதாவது யோசிங்கயான்னு மக்கள் நினைக்கிறத யாருக்கு தெரியுதோ தெரியலையோ, எனக்கு அது நல்லாவே தெரியுது. అక్కడ భారీగా వర్కౌట్ అయింది. యువత విజయ్ ను ఒక లీడర్ లా కంటే తమలో ఒకటిగా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో రామన్న కూడా అదే యూత్ సెంటిమెంట్ ను క్యాచ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు టాక్ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో ఇమేజ్ కమ్యూనికేషన్ స్టైల్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అందుకే కేటీఆర్ తన పాత వర్షన్ ను అప్గ్రేడ్ చేసి కేటీఆర్ 2.0 వైపు అడుగులు వేస్తున్నారని బీఆర్ఎస్ అంతర్గత వర్గాలు కూడా భావిస్తున్నాయి. రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్ను బట్టి లీడర్లు తమ పర్సనాలిటీని అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రతి చిన్న మూమెంట్ ను ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో కేటీఆర్ ఫాలో అవుతున్న ఈ న్యూ లుక్, న్యూ స్టైల్ ఫ్యూచర్ పాలిటిక్స్ లో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇది కేవలం ఒక్క రోజు కోసమే చేసిన ప్రయోగం కాదని, ఇకపై రాబోయే రోజుల్లో కూడా ఇదే మోడర్న్ అండ్ అగ్రెసివ్ లుక్ ను, ఇదే స్టైల్ ను కేటీఆర్ కంటిన్యూ చేయబోతున్నారని పార్టీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఎల్బీ నగర్ సభలో మొదలైన ఈ రామన్న 2.0 ప్రయాణం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. ఏది ఏమైనా కేటీఆర్ కొత్త మేకోవర్ మాత్రం అటు క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది, ఇటు అపోజిషన్ పార్టీలకు థింకింగ్ లో పడేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.